వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ శైలజను సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగిన విద్యార్థినులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా యాస్పిరేషనల్ బ్లాక్ ప్రారంభం. లారీ ఆటోడి ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఘటన. సూర్యాపేటలో జిల్లా కేంద్రం బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ శైలజను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. రాత్రి వేళల్లో హాస్టల్ గదుల్లో ప్రిన్సిపల్ శైలజ, కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విద్యార్థులను ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. కాగా ప్రిన్సిపాల్ శైలజను సస్పెండ్ చేసేంత వరకు ఆందోళన విరమించబోమని విద్యార్థులు బైఠాయించారు. విద్యార్థినులకు విద్యార్థి మహిళా సంఘాల మద్దతు తెలపడంతో ఆందోళన తీవ్రతరమైంది. ప్రిన్సిపల్ మేడం చీరలు తీసుకురమ్మని నాకు చీరలు లేవు కట్టుకోవడానికి అని చెప్పి సార్ ఈ చీరలు తీసుకొని ఆ బ్యాగ్ లో పెట్టి ఈ కవర్ చేసి వైట్ కవర్ లీవ్ పెట్టి ఒక బ్లాక్ కవర్ పెట్టి మేడం చూపించమంటే అసలు చూపించలేదు. మేడం కవర్ ఒకసారి బ్యాగ్ చూపించండి మేడం అంటే నా బ్యాగ్ ముట్టుకుంటే మూతి పలుకుతుంది, చెప్ప పలుకుతుంది. స్కూటీ కీస్ మీకు ఉంచుకుంటే సార్ మీరు నా కీస్ ఇవ్వకపోతే మేము ఏదైనా కేసు పెడతా అని చెప్పారు సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తారంటే సార్ మా మీద కేసు పెడతారు. ఇంకా ఉన్నాయా? మేడం మేము ఫండ్స్ అడిగినందుకు అంటే మేము అకౌంట్ లీడర్స్ అయినప్పుడు మేము ఫండ్స్ అడిగినప్పుడు మాకు చెప్పాలి కదా మేడం. అట్లీస్ట్ అయితే అది అడిగినందుకు మేము నీకు లెక్కలు చెప్పాలని ఇట్లా ముందు పడుతుంది మేడం. కౌన్సిల్ లీడర్స్ మీ ఎన్నుకున్నది ఏమిటికి మేడం చెప్పాలి కదా, చెప్పకుండా ఉంటే ఎట్లా? అది ఫండ్స్ డీటెయిల్స్ అనేది ఒక లీడర్స్ కూడా అడ్రస్ చేస్తలేరు మేడం. మేడం ఆల్కహాల్ తీసుకుంటున్నారు మేడం. మేము ఒక థమ్స్ అప్ కేక్ తెస్తేనే మీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అని అంటారు, మీరు చెడిపోతారు, మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటారు. మరి ఆల్కహాల్ తీసుకుంటే మేము కూడా ఎంతూజియాజంతో తెచ్చుకొని తాగి నైట్ అని కొట్టుకొని చేస్తాం మేడం. ఎవరైనా 9:30 టైంలో డాన్స్ చేంజ్ అన్నారు. ఓకే మేడం, మనం ఇంట్లో నార్మల్గా ఎవరైనా చదివినప్పుడే అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాంటిది ఇంతమంది 700 మెంబర్స్ పీపుల్ ఉన్న దగ్గర అట్లా కాకుండా ఎట్లుంటే డిస్టర్బెన్స్ కాకుండా మేడం పైకి వచ్చి అప్పుడు ఆల్కహాల్ తీసుకొని వచ్చి కొట్టిరు, గొంతు పట్టుకొని స్టూడెంట్స్ని కొట్టిరు. ఆ టైంని మనం చనిపోతాం. ఏడ్చినా మేడం మీ బ్రదర్ నిజంగా అడిగినప్పుడు అలాంటిది. సరే 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 తీసుకోండి మేడం, మీరు పట్టుకోండి. జరగమ్మా ఒకటే ఇంకా ఉన్నాయా? ఆల్కహాల్ చేయడానికి ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్. ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైంలో ఆల్కహాల్ చేసి మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్కే సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా, దొరికినాయి బీర్ బాటిల్స్. రూమ్ సీల్ చేసినాం సార్ మేము. నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు.
అందరం భయపడుతున్నాం సార్ మేము అసలు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఇంకా వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్, షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం, హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్, మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం, కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో బాబు జగజీవనరావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ బాబు జగజీవనరాం జాతీయ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, విశిష్ట పార్లమెంటేరియన్, నిజమైన ప్రజాస్వామ్యవాది, కేంద్ర మంత్రి, అసాధారణ ప్రతిభావంతుడైన వక్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, కొండం రాజిరెడ్డి, తలారి నరసింహులు, మామిళ్ళ ఆంజనేయులు, కొప్పు రమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోటో తీసుకుంటా. బాబు జగజీవనరావు గారు భారతదేశానికి ఉప ప్రధానిగా కూడా సేవలు అందించినటువంటి వ్యక్తి. దళిత అడుగు బలహీన వర్గాల పక్షపాతి. అతను ఉన్నంతకాలం అడుగు బలహీన వర్గాలు మరియు దళితుల కొరకు చేసినటువంటి రోజుల్లో కూడా అతను దళిత బడుగు బలహీన వర్గాల కొరకు పోరాటం చేసినటువంటి మహానుభావుడు. నిజంగా అంబేద్కర్ తర్వాత గొప్ప మానవతావాది ఎవరంటే ఈ యొక్క బాబు జగజీవన్ రావు గారిని మనము చెప్పక తప్పదు. అటువంటి అభ్యుదయ భావాలు గల వ్యక్తి. ఈ రోజుల్లో ఇక జగజీవనరావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో జరగడం చాలా సంతోషం. బాబు జగజీవనరావు గారు చాలా గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. వారు ముఖ్యమంత్రిగా చేశారు, వారు ఉప ప్రధానిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వారి ఆశయాలను గుర్తు చేసుకొని వారి బాటలో నడిచే విధంగా సమాజం కూడా ఉండాలి. ఎందుకంటే అంత గొప్ప మహనీయుని గుర్తు చేసుకొని వారి ఆశయాలను కొనసాగించాలని ఈ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజీవనరావు గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి దళితుల పట్ల ఆనాడు మరి ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగినా మరి ఇలా జగజీవనరావు గారు వారు స్వతంత్ర సమరయోధుడిగా ముందుండి మరి బీహార్లో జరిగినటువంటి అల్లర్లను సైతం తుది ముట్టించి మరి వారు వినలేని సేవలు ఇలా భారతదేశానికి ఉప ప్రధానిగా కూడా వారు
ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. పల్లిమేల మండల కేంద్రంలో సంపూర్ణత అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నుండి సంపూర్ణత అభియాన్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో గ్రామీణాభివృద్ధి శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పిఆర్ఈ దిలీప్, తహసీల్దార్ హేమ, ఎంపీడీఓ శ్రీనివాసరావు, కేజీబీవీ ఎస్ఓ మహేశ్వరి పాల్గొన్నారు. భోజనం తినండి, మంచిగా చదవండి. యూ హ్యావ్ టు స్టడీ అండ్ ఆల్సో ఎక్సెల్ ఇన్ స్పోర్ట్స్ ఆల్సో. ఏ సబ్జెక్ట్ మీ మంచి సబ్జెక్ట్ మీకేమొస్తే బాగా జిల్లాలో అన్నీ చెప్తారు. జిల్లా చెప్పు, మన మొత్తం చెప్పు. మన చెప్పు రాష్ట్రపతి పేరు అన్ని చెప్పు. ఇంకా మొత్తం చెప్పురా. ఇంకా జిల్లాలు జిల్లాలు చెప్పు. కిందికనండి. మేడం కొంచెం బ్యాక్. ఏ క్లాస్ whatever register should be 3 months. 12 weeks. And total hypertension 3,000 pounds or complete life. So divided equally into 3 months and find out. Any cases? రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేకే మహేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందున్నప్పుడే సమాజం బాగుపడుతుందని వెల్లడించారు. మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ముందుకొచ్చి ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. వెంకటేశ్వర్ ఫౌండేషన్ వారు ఉచిత కుట్టు మిషన్ కేంద్రానికి టేబుళ్లు, కుర్చీలు, బుక్స్ను అందించారు. నాయకులు ఊరగడ్డి తిరుపతన్నం గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కోరుతూ మరి ఇటు కుట్టు మిషన్ కార్యక్రమం ఈనాడు ముస్తాబాద్లో జరుపుకోవడం ఏంటి రాజేశ్వరన్న గారు వారు కూడా 2 ముచ్చట్లు మాట్లాడాలని కోరుతూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అక్కడ కూడా ఉందన్నమాట. అన్నీ మొత్తం సెటప్ ఉంది అక్కడ. వక్తలు ఎవరు
అందరికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి. ఆ ఇచ్చినటువంటి సర్టిఫికెట్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే విశ్వకర్మ యోజన అనేటువంటి పథకాన్ని పెట్టింది. గుండెల్సింది మంచిది నవీన్. ఓకే కొత్త ఆలోచన బాగుంది ఇది. ఎందుకంటే పనికొచ్చేటి బహుమతి కేసీఆర్ నగర్ లో సిరిసిల్లాలో ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికెట్ పొందింది చెల్లె. గట్టిగా సపోర్ట్లు. మీరు అందరూ కూడా ఈ విధంగా సర్టిఫికెట్లు తీసుకోవాలని చెప్పి కోట్లు మన ముస్తాఫా మన ఎంత మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కుటుంబ విషయాల కార్యక్రమం ఓపెన్ సెరమనీకి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ముద్దుబిడ్డ, మన సిరిసిల్ల ముద్దుబిడ్డ, అదేవిధంగా తెలంగాణ దిక్సూచి అనమాట. అంటే తెలంగాణను ఏ విధంగా ముందుకు సాగించాలనే దిక్సూచిన ఒక నాయకుడు, మన మంచి నాయకుడు అంటే మన మహేంద్రన్న. మన ఇంత మంచి కార్యక్రమానికి మన కోసం హైదరాబాద్ నుంచి విచ్చేసిన అన్నకి మన టీడీఎఫ్ ద్వారా స్వాగతం సుస్వాగతం. వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి మన టీడీఎఫ్ ద్వారా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ అందరికి తెలిసిందే, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ 1999లో యూఎస్లో స్థాపించబడే సంస్థ, ఒక ఉద్యమ సంస్థ. మన తెలంగాణ రాష్ట్రానికి కోసం పాటుపడిన ఎన్ఆర్ఐ సంస్థ ఉందంటే అది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. సో మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్న రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో అటు రాష్ట్రం రాకముందు, అదేవిధంగా రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్ట్ రూపంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఉద్దేశం కొద్దీ ఏ పథకం చేపట్టినా కానీ మహిళల చుట్టే తిరిగింది. వాళ్ళ ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఆ గ్యారెంటీలో ప్రతి పథకం కూడా మహిళల చుట్టే తిరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఉచిత పశు ప్రయాణం మహిళలకైనా కాదు, అది వాళ్ళ పైసలన్నీ అయితే మిగులుతున్నాయి కదా. దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఇలా గ్యాస్ సిలిండర్కి మీరు 440 రూపాయలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండే 10 సంవత్సరాల క్రితం. ఆ గ్యాస్ సిలిండర్ 1200 రూపాయలకు పోయింది. ఆ 12 రూపాయలు 100 రూపాయలకు పోయిన గ్యాస్ సిలిండర్ ఇవాళ మళ్ళీ 500 రూపాయలు మీ చేతులకు వస్తున్నాయంటే ఇలా 700 రూపాయలు మీ పోపు డబ్బాలో ఉన్నట్టే కదా మాత్రమే. అంటే ప్రతి పథకాన్ని కూడా మహిళల చుట్టూ ఇలా దింపడానికి కారణం ఏంటంటే మహిళలు కుటుంబాన్ని చాలా చక్కదిద్దుతారు. దాంతోపాటు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 33% రిజర్వేషన్ మహిళలకు చట్టసభల్లో తీసుకొచ్చింది కూడా, అంటే స్థానిక సంస్థల్లో తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారే. అంటే కాంగ్రెస్ పార్టీకి మహిళల సాధికారత, స్వావలంబన మీద ఎంత శ్రద్ధ ఉందో ఒకసారి మీరు అందరూ కూడా గుర్తెరగాలని మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నిర్మల్ జిల్లా బాసర మండలం బిద్రేలికి సమీపంలో ఉన్న మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా సరిహద్దులో ఆటో లారీ ఢీకొని ఒకరు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో మేకల మార్కెట్కి మహారాష్ట్ర ధర్మాబాద్ తాలూకా రత్నెల్లి గ్రామానికి చెందిన 4 ఆటోలు మేకలు తెస్తున్న క్రమంలో లారీ ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన సంభవించిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా 3కి తీవ్ర గాయాలు కాగా 2ని నాందేడ్కి, ఒకరిని నిజామాబాద్కి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. गन्या है
इसको फोन करा मैं इसको लेके बाबा बाल्या गण्या आहे गण्या आहे इसको फोन करा मैं इसको लेके बाबा కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర హెల్త్ కమిషనర్ ఆర్వి కర్ణన్ తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలోని ల్యాబ్లను వార్డులను ఆర్వి కర్ణన్ పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్వి కర్ణన్ వెంట ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఉన్నారు. రిపోర్టింగ్ చేస్తున్నారు మీ డైరీ సంవత్సరం వైరల్ టెస్ట్ చేస్తున్నారు ఎక్కడ పంపిస్తున్నారు బ్లడ్ బ్యాంక్ రిపోర్ట్ బ్లడ్ బ్యాంక్ ఎక్కడ ఉంది పక్కన ఈ డయాగ్నోస్టిక్ ఇక్కడ ఉంది కాలేజ్ దగ్గర చేస్తున్నారా ఈ హెపాటైటిస్ ఈ రిపోర్ట్ వెళ్ళిన మూడు సార్లు తీసుకున్నావా ఇది ఎక్కడ ఎప్పుడు పెట్టేది ఎక్కడ పెట్టుకున్నావు హైదరాబాద్ దగ్గర నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు ఎక్కడ పెట్టుకున్నావు బాబు సిస్టర్స్ వాళ్ళు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ ఎందుకు చూపించి చేయించిన ఇది పుష్టిలా పెట్టడం మేము ఒక చిన్న సర్జరీనా మైనర్ సర్జరీనా ఏం మేజర్ సర్జరీయా సిబిజీ చేస్తున్నారా లేదన్నా వీడియో ठीक
ఎలిజా టెస్ట్ ఎక్కడ చేస్తున్నారు? డెంగ్యూ వాళ్ళకి పంపిస్తున్నారు అక్కడ. నేను టీడీకి పంపిస్తున్నాను. ప్రభుత్వ ఆసుపత్రి ముందు ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేసేందుకు ముందుకు వచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ ఒకటే యూటర్న్ ఉండడం వల్ల అంబులెన్స్కి ద్విచక్ర వాహనదారులకు ఇబ్బంది అవుతున్నందున ట్రాఫిక్ సమస్యను తలెత్తకుండా చూడాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, సిఐ చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, పాత శివకృష్ణమూర్తి, అంజల్ రెడ్డి, చాట్ల వంశీకృష్ణ, కోయల్కర్ కన్నయ్య మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మేడం మేడం ఓకే సార్. ఇదే ఇదే మేడం ఒకసారి అట్లా పట్టుకున్నాండి సార్. సార్ ఇదట్లా ఇది మేడం మొత్తం బలపడి నేను వచ్చిండ్రు 600 వాళ్ళు కొట్టిండ్రు అన్నీ వచ్చి బండ్లు వేసిండ్రు. ఇంతకుముందు మా టీచర్ ఇంతకుముందు మంచిగా చేతి ముందు మంచిగా మేడం కనిపిస్తున్నాయి అక్కడ అయితే ఏమేం పనులు చెప్పండి మేడం. ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు కామారెడ్డిలో రీసెంట్గా 3 days బ్యాక్ ఈనాడు వాళ్ళది ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో చాలామంది మేజర్గా ప్రాబ్లం చెప్పింది మన గవర్నమెంట్ హాస్పిటల్ సరౌండింగ్ ట్రాఫిక్ గురించి చెప్పడం జరిగింది. దానికి మేము లోకల్ టౌన్ సిఐ చంద్రశేఖర్ సార్కి కాల్ చేయడం జరిగింది. సార్ కూడా వెంటనే రెస్పాన్స్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆ లొకేషన్కి వెళ్ళి మన సిఐ టౌన్ సిఐ చంద్రశేఖర్ సార్ తోటి, అలాగే కమిషనర్ మేడం, లోకల్ కౌన్సిలర్ అందరం కూడా అక్కడ విజిట్ చేసి మరి ఆ లొకేషన్లో ఎక్కడైతే మనం అక్కడ ప్లాన్ చేస్తామంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఎక్కడ నుంచి అయితే మనకి వే ఉంది అనేది మేము చూసుకోవడం జరిగింది. ఈరోజు మేము చూసిన ప్రకారం అయితే ఓరియంటెడ్ స్కూల్ దగ్గర అక్కడ మిడిల్లో 3-4 బ్రిక్స్ తీపిస్తే అక్కడ నుంచి యూటర్న్ తీసుకోవడం వల్ల ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని చెప్పి సిఐ సార్ యొక్క ఆదేశాల మేరకు మేము అది ప్లాన్ చేశాము. ఈరోజు అది కూడా ఈ 2 daysలో ఆ బ్రిక్స్ తీపిచ్చేసి అక్కడ స్పీడ్ బ్రేకర్స్, మన బ్యారికేడ్స్ ఇవన్నీ కూడా టౌన్ సిఐ గారు చెప్పడంతో మేము ఈరోజు ఆ ప్లాన్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్కి అందరం కూడా మరి పార్టిసిపేషన్ చేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ట్రాఫిక్ ద్వారా యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి
ఇబ్బంది కలగద్దని చెప్పి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ నుంచి దేవునిపల్లి దేవిహార్ నుంచి మొన్న ఒక 10 days బ్యాక్ అక్కడ వాళ్ళు దేవిహార్ వాళ్ళు పబ్లిక్ కూడా వచ్చి మాకు ఈ సెంట్రల్ డివైడర్ లైట్స్ అనేది రావడం లేదు అని అంటే వెంటనే 22,000 DD పే చేసి ఈరోజు ఇనాగ్రేషన్ లైటింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏదున్నా కానీ కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తామని తెలియజేస్తూ, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము అని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు వచ్చే వర్షాకాలం జాగ్రత్తలు పాటించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ శైలజను సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగిన విద్యార్థినులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా యాస్పిరేషనల్ బ్లాక్ ప్రారంభం. లారీ ఆటోడి ఒకరి మృతి, 3 తీవ్ర గాయాలు. మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఘటన.